అంతా కూడా బ్లాక్ బస్టర్ రేంజ్లో ఉంటుందండి. థ్యాంక్ యూ. విశ్వక్ గారు ట్రైలర్ ఎండింగ్లో మీ గెటప్ కన్నా గెట్అవుట్ అనేది ఒక్కసారి మళ్ళీ పాత రిపీట్ అవుతున్నాయి. గెట్అవుట్ అనేది గెటప్ మీద ఉన్న క్యూరియాసిటీ కన్నా గెట్అవుట్ అనేది ఒకసారి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. పాత సినిమాల కాంట్రవర్సీస్ వారిని అమ్మ ఆడికి కలిపిర్లే మీరు. అనిపిస్తుంది నాకు ట్రైలర్ 20 సార్లు చూసినా నాకే బలిపెలగలేదు. గెట్అవుట్ అనేది సో దీన్ని మళ్ళీ మనం మీరు గుర్తుపట్టినా నేను, మీరు గెటప్ మార్చారు కానీ గుర్తుపట్టినా నేను మిమ్మల్ని. కామాక్షి గారు సార్, ఇందులో మీ గ్లామర్ కంటే కూడా లైలా గ్లామర్ ఎక్కువ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఎస్ సార్. సో ఎలా ఉంటుంది అనిపిస్తుంది? ద క్రియేటర్ అండ్ హీ హ్యాస్ డన్ ద జాబ్. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు వాచ్ లైలా. ఐ మీన్ సెట్లో నేను ఆల్రెడీ చూశాను, బట్ ఆఫ్ కోర్స్ హీఈస్ ద బెస్ట్. షీ ఈస్ ద బెస్ట్. విశ్వక్ గారు అసలు మిమ్మల్ని గుర్తుపట్టడం కష్టం. అంటే మీరు చెప్పి అది రివీల్ అయ్యేదాకా కూడా విశ్వక్ కాదు అని ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. సో విశ్వక్ ఒకవేళ మళ్ళీ ఏదైనా కథ డిమాండ్ చేసి ఇలాంటి చేయాలనిపిస్తే మళ్ళీ చేస్తారా? తప్పకుండా చేస్తా సార్. ఎగ్జైట్ చేసిన వరకు ఎప్పుడు దొరికినా ఐఎమ్ అప్ ఫర్ ఇట్. విశ్వక్ గారు ఒకసారి వచ్చేస్తా అక్క అనే దగ్గరికి. ఇక్కడ అయిపోవాలి, అక్కడ ఫినిష్ చేద్దాం ఫస్ట్. ఓకే ఓకే. సో అందరినీ అక్కనేకండి. సారీ. ఓకే, ఎందుకంటే మీకన్నా చిన్నదాన్ని నేను. అనాలా చెల్లమ్మ అనొద్దు, ఏది అనొద్దు. యూ గివ్ రెస్పెక్ట్, ఐ గివ్ రెస్పెక్ట్ ఈక్వల్లీ. దట్స్ ఇట్. అంటే అక్క అంటే రెస్పెక్ట్ కాదు, చెల్లి అంటే రెస్పెక్ట్ కాదని నేను అనట్లేదు. బట్ ఎనీవేస్ మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ట్రైలర్ అయితే నిజంగానే టూ ఎంటర్టైనింగ్గా ఉంది. త్రూ అవుట్ బీజిఎంతో కానీ అంటే ఆ డైలాగ్స్కి ఈ బ్యాక్ సైడ్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అసలు. అయితే నాకు త్రూ అవుట్ ది ట్రైలర్లో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే సోను మోడల్ గెటప్, షర్ట్స్, గాగుల్స్ అండ్ కమింగ్ టు లైలాలోకి వచ్చినటువంటి లైక్ కాస్ట్యూమ్స్ కానీ గాగుల్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్. సో కాస్ట్యూమ్స్ పరంగా ఎటువంటి కేర్ తీసుకున్నారు ఏంటి? కాస్ట్యూమ్స్